హాయ్ అండి. ఈ రోజు మనము రివ్యూ చేయబోయే ఫోక్ సాంగ్ వచ్చేసి ఉన్నానో లేనో అనేసి ఒక ఫీల్ గుడ్ లవ్ సాంగ్ ను మేము కూడా తీసుకురావడం జరిగిందండి. అయితే ఈ ఫోక్ సాంగ్ లో యాక్ట్ చేసిన వారు ఎవరనేసి అంటే గనక మన వైష్ణవి సోని గారు అండ్ నజీమ్ గారు యాక్ట్ చేయడం జరిగిందండి. ఇంతకీ ఈ సాంగ్ ఎలా ఉందంటే చెప్పాను కదా, ఫీల్ గుడ్ లవ్ సాంగ్ అనేసి సూపర్ అంటే సూపర్ ఉందండి. మీరు చూసిన వాళ్ళు 100% సాటిస్ఫై అవుతారు. మీరు కళ్ళు మూసుకొని హ్యాపీగా ఈ సాంగ్ వినొచ్చు అన్నట్టుగా, అంత బాగుంది అన్నట్టుగా కనుక. అయితే ఈ సాంగ్ యొక్క స్టోరీ ఏంటి అనేసి అంటే గనక, మధ్యతరగతి అబ్బాయి అన్నట్టుగా ఒక అమ్మాయిని లవ్ చేస్తూ ఉంటాడు. ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నట్టు కూడా అమ్మాయికి తెలియదు అన్నట్టుగా, తనలో తానే దూరం నుంచి చూసుకుంటూ ఆ అమ్మాయిని లవ్ చేయడం జరుగుతుంది అన్నట్టుగా. అయి అసలు తను ఎందుకు చెప్పలేకపోతున్నాడు అనేసి అంటే గనక, తను మధ్యతరగతి అబ్బాయి అనేసి చెప్పాను కదా, తనకు నాన్నగారు ఉంటారు అన్నట్టుగా, అమ్మ చెల్లి ఉండడం జరుగుతుంది. ఆ చెల్లి బాధ్యత అంతా తనదే అన్నట్టుగా. సో ఇన్ని బరువు బాధ్యతలను పెట్టుకొని ఒక అమ్మాయిని ప్రేమించి తనను ప్రేమించానని చెప్పడము, తను మళ్ళీ ఏదైనా ప్రాబ్లం రావడం జరుగుతుంది ఏమో అనేసి తను ఆ అమ్మాయికి చెప్పకుండా తనలో తాను బాధపడుతూ ఈ సాంగ్ అంతా ఉండడం జరుగుతుంది అన్నట్టుగా. చివరికి చివరికి అన్ఎక్స్పెక్టెడ్ గా అమ్మాయి కూడా ఈ అబ్బాయి యొక్క ప్రేమ తెలుస్తుంది. తను నన్ను లవ్ చేస్తున్నాడు అని తెలిసి తను కూడా తనని లవ్ చేయడం జరుగుతుంది అన్నట్టు. ఈ సాంగ్ లో యాక్ట్ చేసిన మన నజీమ్ గారు చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశారండి. ఎంత బాగా అంటే కొన్ని కొన్ని సీన్స్ పెట్టారండి, గూస్ బంప్ సీన్స్ అన్నట్టుగా. తన కళ్ళలో నీళ్లు రావడం కానీ, అంటే సిల్లిగా అనిపిస్తాయి కొన్ని. ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు అమ్మాయి ఏదైనా డ్రింక్ చేసినప్పుడు మళ్ళీ మనం కూడా అది డ్రింక్ తాగడానికి ట్రై చేస్తూ ఉంటాము అదే బాటిల్ని. సో ఇందులో కూడా అటువంటి చిన్న చిన్న సీన్స్ పెట్టాయి. సిల్లిగా ఉండొచ్చు కానీ అది లవ్ కు సింబల్ అనేసి కూడా చెప్పొచ్చు. చాలా మంది హార్ట్ఫుల్ గా ఫీల్ అయ్యే మూమెంట్స్ ఏమైనా ఉన్నాయంటే ఇటువంటి సీన్స్ అన్నట్టుగా. అటువంటి సీన్స్ ఇందులో చాలా ఉన్నాయి. మీకు ప్రతి చోట తగులుతూనే ఉంటాయి అన్నట్టుగా ఇందులో ఆ సీన్స్. సో మీరు 100% ఈ సాంగ్ ను హ్యాపీగా చూడొచ్చు అన్నట్టుగా. అయితే ఇంతకీ ఈ సాంగ్ కు లిరిక్స్ అండ్ డైరెక్షన్ ఇచ్చిన వారు ఎవరనేసి అంటే కనుక మన బుల్లెట్ బండి లక్ష్మణ గారు ఇవ్వడం జరిగింది. సో ఈ సాంగ్ ఎలా ఉంటుంది అనేసి మీకు అందరికీ అర్థమైపోయే ఉంటుంది. ఈ సాంగ్ కు మ్యూజిక్ అందించిన వారు ఎవరనేసి అంటే గనక మన మదిన్ ఎస్కే అన్న గారు ఇవ్వడం జరిగింది. ఈ సాంగ్ మ్యూజిక్ కూడా ఒక హైలైట్ అనేసి చెప్పుకోవచ్చు అండి. అలాగే వచ్చేసి ఈ సాంగ్ కు టూప్ ఎడిటింగ్ ఎవరు చేశారనేసి అంటే గనక శివ వెలుపుల గారు ఈ సాంగ్ కి చేయడం జరిగిందండి. టూప్ అండ్ ఎడిటింగ్ చాలా బాధ్యతతో చేశాడు అనేసి అర్థమైపోతుంది ఈ వీడియో చూస్తే గనక. అలాగే ఈ సాంగ్ పాడిన వారు ఎవరనేసి అంటే గనక మన బుల్లెట్ బండి లక్ష్మణ గారే ఈ సాంగ్ ను పాడడం జరిగింది. అన్న వాయిస్ ఈ సాంగ్ హైలైట్ అనేసి చెప్పొచ్చు అన్నట్టుగా. అన్న అలా ఫీల్ అవుతూ పాడతాడు. సో సాంగ్ కూడా అంత పెద్ద హిట్ అయిపోతుంది అనేసి మనందరికీ తెలిసిందే. సో ఈ సాంగ్ కూడా అంతే పెద్ద హిట్ అయింది అనేసి మేము కూడా తీసుకురావడం జరిగిందండి. మీరు అందరు తప్పక చూడండి. 100% మీరు ఈ సాంగ్ విన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే ఈ లవ్ లో ఉన్న వాళ్ళు అయితే ఇంకా బెటర్ దెన్ గా ఫీల్ అవుతారు అన్నట్టు హ్యాపీగా. తప్పకుండా చూడండి. ఈ సాంగ్ మీకు అందరికీ చాలా బాగా నచ్చుతుందండి. ఓకేనా? థ్యాంక్ యూ.